హాయ్ ఫ్రెండ్స్, నేను ముజేడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. బిగ్ బాస్లో వైల్డ్ కార్డ్స్ ఎంట్రీస్ అయితే జరిగిపోయి అయితే హౌస్లోకి వెళ్ళినాక కొంతమంది ఎలా ఉన్నారు అనేది ఒకసారి చూద్దాము. హౌస్లోకి వెళ్ళిన తర్వాత ముఖ్యంగా దువ్వాడ మాదిరి గారు అయితే చాలా జోవియల్గా కలిసిపోయారంట. ఎస్, చాలా జోవియల్గా కలిసిపోయారట. ఇక మాదిరి గారు బిగ్ బాస్ కంటే ముందే ప్రభంజనం సృష్టిస్తున్నారు పబ్లిసిటీలో అని చెప్పాలి. ఎందుకంటే ఆమె తరపున దువ్వాడ శ్రీనివాస్ గారు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టారు. మీరు కూడా చూసే ఉంటారు. దగ్గర 1 మిలియన్ వ్యూస్కు దగ్గరలో ఉంది అది. ఎస్, ఆమెకు ఎవరు ఎదురెళ్ళినా వాళ్ళకే లాసు, ఆమె ఎవరికి ఎదురెళ్ళినా వాళ్ళకే లాసు అని బాలకృష్ణ గారు డైలాగ్ చెప్పారు. సో మరి ఆమె ఓటింగ్లు క్యాప్చర్ చేస్తుందా? ఎందుకంటే చాలామంది నెగిటివ్ ఉన్నారు, కొంతమంది పాజిటివ్ ఉన్నారు. వాళ్ళకి పొలిటికల్ బలం ఉంది, డబ్బు బలం ఉంది. పబ్లిసిటీ అయితే ఖచ్చితంగా డబ్బులు ఇచ్చి కూడా చేయిస్తారు. మరి ఆమెకి పాజిటివ్గా నిలబడే వాళ్ళు ఎంతమందో కామెంట్ చేయండి. సపోర్ట్ చేస్తారా చేయరా? ఎందుకంటే లోపలికి వెళ్ళినాక మేబీ ఆట బాగా ఆడొచ్చు, లేదు ఏమని చూస్తే మాత్రం బాగా ఆడేటట్టే ఉంది. ఎందుకంటే ఆమెకు సినిమా ఫీల్డ్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి. సో ఆ రకంగా దువ్వాడ మాదిరికి ఎంతమంది సపోర్ట్ చేస్తారో కామెంట్ చేయండి. ఇక ఆయేషా, జీనత్ ఆయేషా అని ఉంది కదా, ఈ అమ్మాయి బోల్డ్ అండ్ చాలా స్ట్రాంగ్ అంట, గట్టిగా ఇచ్చి పడేస్తుందంట. అందులో ఎలాంటి డౌట్ లేదని చెప్తున్నారు. కుర్రకారు గుండెల్లో వేడి పుట్టించడం పక్కా అని కూడా చెప్తా ఉన్నారు. మరి ఆయేషాకి ఎంతమంది తెలుసు? ఆల్రెడీ ఆయేషా గురించి ఎవరికైనా తెలుసుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ శ్రీనివాస సాయి. ఈ అబ్బాయి బాగా సిగ్గరి ఇంట్రావర్ట్ అని తెలుస్తూ ఉంది. సో ఇది మరి మిగతా వాళ్ళ గురించి మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. దాంతోపాటు ఇక మనకు ఎంట్రీస్ వచ్చేసి ఫస్ట్ దువ్వాడ మాధురి, తర్వాత నిఖిల్ నాయర్, తర్వాత ఆయేషా, 4th గౌరవ్ గుప్తా, 5th రమ్య మోక్ష, చిట్టి పికిల్స్. మరి బిగ్ బాస్లో బాగా ఆడుతుందో లేదా కామెంట్ చేయండి. ఆ తర్వాత శ్రీనివాస సాయి, వీళ్ళు ఎంటర్ అవుతాంట. ఇది ఇంకా మీకు వీళ్ళ గురించి ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇక వీడియోలు చేస్తూనే ఉంటాను. నేను కమ్బ్యాక్ ఇచ్చాను. థ్యాంక్ యూ, బాయ్.